మహారాజ్ కాదు, సంక్రాంతి మహారాజ్ రివ్యూ. బాలకృష్ణకు అఖండ, వీరసింహారెడ్డి, భగవాన్ కేసరి తరువాత అదే కోవలో వచ్చిన సినిమా కాగా, దర్శకుడు బాబీకి వాల్తేరు వీరయ్య సినిమా తరువాత చేసిన సినిమా ఇది. ఇద్దరు సక్సెస్ బాటలో ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా మరో విజయాన్ని అందించింది. ఈ సంక్రాంతి సినిమాగా వచ్చిన డాకు మహారాజు సినిమా కథ విషయానికి వస్తే, బాలయ్య సినిమాల్లో ఉండే కథల్లాగానే ఈ కథ కూడా ఉంటుంది. మదనపల్లికి దగ్గరలో ఒక ఊరిలో వైష్ణవి అనే పాప ఉంటుంది. ఆమెను చంపేందుకు విలన్లు ప్లాన్ చేస్తారు. అక్కడే పనిచేస్తున్న పనివాడు ఈ విషయాన్ని కనుక్కొని చంబల్ కు ఫోన్ చేసి, ఇక్కడ ఒక పాపకు ప్రమాదం పొంచి ఉంది, ఈ విషయానికి డాకు మహారాజ్ కు తెలియజేయమని తన భార్యకు చెబుతాడు. జైల్లో ఉండి విషయం తెలుసుకున్న డాకు మహారాజ్ జైలు పోలీసుల నుండి తప్పించుకొని వచ్చి ఆ అమ్మాయికి కారు డ్రైవర్ గా చేరతాడు. ఆ విధంగా ఆ అమ్మాయిని విలన్ల నుండి కాపాడుతూ ఉంటాడు. ఆ పాపకు హీరోకు ఏమిటి సంబంధం, చంబల్ లోయకు హీరోకు ఉండే అనుబంధం ఎలాంటిది అనేదే ప్రధాన కథ. ఫస్ట్ హాఫ్ అంతా కూల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా చంబల్ లోయలో జరుగుతుంది. సెంటిమెంట్ సీన్లు చాలా ఉంటాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సినిమాకు మంచి స్పందన వచ్చింది. 3 పాటలు అయినా బాగా అలరించాయి. తమన్ చేసిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా కుదిరింది. సినిమాలో 1-2 మైనస్ ఉన్నా కూడా అవి పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఇక క్లైమాక్స్ రొటీన్ గా ఉన్నా కూడా సినిమా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి. ఎలాంటి ఆర్భాటం లేకుండా, హడావిడి లేకుండా, టికెట్ రిబేట్లు లేకుండా విడుదలైన చిత్రం డాకు మహారాజ్. పక్కా మాస్ మసాలా ఫార్మేట్ తో రూపొందిన ఈ సినిమాకు అన్ని బాగా కుదిరాయి. ప్రేక్షకులకు సంక్రాంతి సంబరాలు చేసుకునే విధంగా సినిమా రూపొందింది. వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న బాలకృష్ణ అకౌంట్ లో మరో విజయవంతమైన సినిమా వచ్చి చేరింది. దర్శకుడు, నిర్మాతలు చేసిన ప్రామిస్ ను నెరవేర్చుకున్నారు. సినిమా నడుస్తున్నప్పుడు కూడా తర్వాత ఏమి జరుగుతుందో తెలిసినా కూడా ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేస్తారు. ఏది ఏమైనా బాలకృష్ణ ఎలాంటి యాక్టింగ్ చేస్తే ప్రేక్షకుల మెప్పు పొందగలడో అది ఈ సినిమా నెరవేరుతోంది. మొత్తానికి ఈ సినిమా ఎలా ఉంటుందో అని అనుమానంగా చూస్తున్న బాలకృష్ణ అభిమానులకు, పందెంలో తమ కోడి నెగ్గితే ఎలా ఆనందపడతారో ఈ సినిమా విజయం కూడా బాలకృష్ణ అభిమానులకు అంతటి ఆనందాన్ని కలుగజేసింది అనడంలో సందేహం లేదు.